జగిత్యాల జిల్లా మెట్పల్లి జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు పలువురు జిందాల్ స్కాలర్షిప్లకు ఎంపిక కాగా వారికి కరెస్పాండెంట్ ఇల్లందు శ్రీనివాస్ పంపిణీ చేశారు. అనంతరం కరెస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాలలోని 14 మంది విద్యార్థులు ఎంపిక కాగా ఒక్కొక్కరికి 8,100 రూపాయలు చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం జిందాల్ సంతూర్ మెరిట్ మరియు మీడీ స్కాలర్షిప్లు విద్యార్థులకు అందించడం జరుగుతుందని చెప్పారు. జ్ఞానోదయ కాలేజీకి అధికంగా చెక్కులు రావడం ఆనందంగా ఉందని కరెస్పాండెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఇల్లందుల శ్రీనివాస్, డైరెక్టర్లు బెజ్జారపు వేణుగోపాల్, బండారి కమలారావు, ప్రిన్సిపల్ కేవి సంతోష్, వైస్ ప్రిన్సిపల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్లో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. 20 మందికి మనం స్టేజ్ సన్మానం చేసాం. మనం ఒక్కడే ఒక ఎగ్జామ్ సెంటర్ ఒకసారి గవర్నమెంట్ పెట్టిన దాంట్లో ఇంతమందికి ఉద్యోగాలు, ఇన్ని రకాల స్కాలర్షిప్లు, దాదాపు మన కాలేజీలో 100 మంది దాకా స్కాలర్షిప్ వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే సంతూర్ స్కాలర్షిప్ ఉందో ఒక వ్యక్తికి 20 వస్తున్నాయి. అట్లాగే మెరిట్ స్కాలర్షిప్ 10 వస్తున్నాయి. జిందాల్ స్కాలర్షిప్ 16,000 వస్తున్నాయి. ఈ 3 కూడా ఒక్కడే వ్యక్తి వచ్చే సందర్భం ఉంది మన దగ్గర. ఈ 3 వచ్చేటట్టుంది. ఒక స్టూడెంట్కు సంవత్సరానికి 50,000 వస్తున్నాయి. 3 సంవత్సరాలకు 1,50,000 వస్తున్నాయి. 1,50,000 స్కాలర్షిప్ తీసుకొని జరుగుతున్నది. ఒక స్టూడెంట్ ఈ రాష్ట్రంలో ఒక్కరు వేస్తున్నాడు, ఒక్కరు వేస్తుంది, ఒక 25,000 చదివిస్తున్నాడు. మన కాలేజీ కాకుండా ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ జరగదు. ఇంత గొప్ప కాలేజీ మనకు. ఈ మంచి విషయాలు తెలగా మనకు కనీసం కాలేజీలో ఉంటున్నా, మన క్లాసులో ఉంటున్నా, మనతో ఒక పక్క స్టూడెంట్ మీరు సమస్య విషయాలు ఆ తెలుసుకున్న తప్పలేదు. మంచి విషయాలు తెలుస్తుంది కదా. చెడు విషయాలు అయితే వెంటనే చిన్న దగ్గర ఇద్దరు మాట్లాడకుండా తెలిసినందుకో ఈ దేశంలో తెలుసుకుంటారు. ఈ రకంగా మన జ్ఞానోదయ కాలేజీ ఇంత మంచిగా నడుస్తున్నాడు. గవర్నమెంట్ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్లలో మనోళ్ళు మెరిట్ సంపాదించి ఉద్యోగం సంపాదించారు. స్కాలర్షిప్ ఎన్ని రకాల స్కాలర్షిప్ రకాల స్కాలర్షిప్ విద్యార్థి పాల్గొంటున్నారు. ఒక డిగ్రీ స్టూడెంట్కు సంవత్సరానికి 50,000 చిల్లర వస్తుందంటే 3 సంవత్సరాలు 1,50,000 రూపాయలు పైన వస్తున్నాయి. తన మెయింటైన్ అవసరం సరిపోతుంది కదా. ఆ రకంగా గొప్ప చదువుకుంటున్నాం. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానోదయ విద్యార్థులు అందరూ గొప్పలవుతున్నారు. ఇలా చదువుకున్న వ్యక్తి ఏదో ఒక రకంగా ఉద్యోగం చేస్తున్నారు. నిజంగా చెప్తున్నారు. నా అనుభవం చెప్తున్నారు. రీసెంట్ వాళ్ళ కింద మా సొంతూరు జగ్గాసాగర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కొత్తగా. ఆ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి, సార్ మీరు బ్యాంకు ప్రారంభోత్సవానికి రావాలి, మీరు దీనికోసం మీరు కష్టపడరు, మీరు రావాలని చెప్పారు. చెప్పి ఏమంటున్నారంటే ఆయన, సార్ నేను కూడా మీ స్టూడెంట్నే, మీ కాలేజీ స్టూడెంట్నే, నేను ఈ బ్యాంకు మేనేజర్ కొత్తగా చూసానని చెప్తున్నాను. వేరే ఒక నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అంటాం మాకు కొత్తగా. ఎంత ఆనందం ఉంటుంది మాకు. అంటే ఈ ప్రాంతంలో ఏ ఇన్స్టిట్యూట్లో కానీ, ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కానీ అన్నింటిలో మనం ఉన్నారు. ఇక్కడనే రాదుగా, ఈ రాష్ట్రంలో అన్నింటిలో మనం ఉన్నారు. ప్రతి దగ్గర కూడా జ్ఞానోదయ చూడండి. అంటే మెరిట్, చదువు, సభ్యత అన్ని రకాలుగా ట్రైనింగ్ పొందినటువంటి విద్యార్థులు ఎక్కడ అంటే కేవలం జ్ఞానోదయంలో ఉన్నారు. ఇంత మంచి కాలేజీ ఇది. మరి ఈ కాలేజీ మనకే సొంతం కావాలన్నా, మీతో కూడా బంగారు అయింది. నెక్స్ట్ పరప నడవాలి కదా. మనం ఏం చేయాలా? మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే సెకండ్ ఇయర్ పాస్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్, మీ ఇంటి పక్క వాళ్ళు కానీ, మీ వాళ్ళ కానీ తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటారు కదా. అది డిగ్రీ చేయాలనుకుంటే జ్ఞానోదయతో పో. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ అక్కడ పోతే ఏమీ లేదు. ఇంతకుముందు మీరు విషయం మా దాంట్లో ఒక అమ్మాయి ఉన్నది. కరీంనగర్ పోయి జాయిన్ అయ్యి ఫ్రీ సీట్ అది గవర్నమెంట్ కాలేజీలో, రెసిడెన్స్ కాలేజ్ పోయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత 3 నెలలు ఉండి నాకు కాలు అయితే వాపస్ వచ్చి సీట్ లేకపోతే సీటు మేనేజ్మెంట్ కూడా డబ్బులు పెట్టి తీసుకొని ఆమె ఎదుగుతుంది ఇక్కడ మన కాలేజీలో. ఆమె కాలేజ్ ఫస్ట్ వచ్చింది మన ఫస్ట్ ఇయర్లో. ఆమెగా నేను ఉండరు ఇక్కడ ఉన్నారు ఇందులో. ఈ రకంగా జ్ఞానోదయ అనేది మంచి కాలేజీ కదా. ఈ విషయాన్ని మనం చూసుకున్నాం. పేపర్ దాంట్లో కదా. మరి వచ్చే కొత్త న్యూ రిక్రూట్మెంట్ లో అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం గాను
ఈ కాలేజీ కుటుంబం వాళ్ళకి